నన్నే ప్రశ్నిస్తారా? ఎక్కడ పడితే అక్కడ మీ సమస్యల గురించి మాట్లాడతారా? సమయం సందర్భం లేదా అంటూ ఉద్యోగులపై ఓ ఉన్నతాధికారి విరుచుకుపడ్డారు. తమ సమస్యలు చెప్పుకుందామని వచ్చిన వారిని తీవ్రంగా మందలిచ్చారు. అంతేకాదు వారి ఇంక్రిమెంట్లు కూడా కట్ చేశారు. ఇప్పుడు ఇదే విషయం తెలంగాణ ఉద్యోగ వర్గాల్లో చర్చనీయాంశం అవుతుంది. ఆ ఉన్నతాధికారి తీరుపై ఉద్యోగ సంఘాల నాయకులు విరుచుకుపడుతున్నారు. ఇంతకు ఉద్యోగులపై విరుచుకుపడ్డ ఆ ఉన్నతాధికారి ఎవరు? తెలంగాణ రాష్ట్ర ట్రెజరీ డిపార్ట్మెంట్లో ఏం జరుగుతోంది? సమస్యలపై ప్రశ్నిస్తే ఇంక్రిమెంట్లు కట్. ఉద్యోగులను కించపరిచేలా వ్యాఖ్యలు. వివాదాస్పదంగా ట్రెజరీ డైరెక్టర్ తీరు. ఉద్యోగులు తమ సమస్యలను ప్రజాప్రతినిధులకు, ఉన్నతాధికారులకు విన్నవించుకోవడం సర్వసాధారణం. వారి వినతులు, డిమాండ్లను ప్రభుత్వం పరిశీలించి సాధ్యమైన వాటిని పరిష్కరించడం లేదా కొంత సమయం తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. అయితే తెలంగాణ ట్రెజరీ డిపార్ట్మెంట్లో మాత్రం అందుకు భిన్నమైన సంఘటన చోటు చేసుకుంది. తమ సమస్యలు, పదోన్నతుల గురించి విన్నవించుకున్నందుకు ఉద్యోగ సంఘాల నాయకులపై డైరెక్టర్ కేఎస్ఆర్సి మూర్తి క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. ఎక్కడ పడితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు మీ సమస్యల గురించి మాట్లాడతారా? వినతిపత్రం ఇస్తారా? మీ ఇష్టం వచ్చినట్లుగా చేస్తారా అని తీవ్ర స్వరంతో ఉద్యోగుల్ని మందలించారట. క్రమశిక్షణ ఉల్లంఘించారనే ఆరోపణతో ముగ్గురు ఉద్యోగ సంఘాల నాయకుల 3 ఇంక్రిమెంట్లను కట్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈ నిర్ణయాన్ని ఆర్థిక శాఖ కూడా ఆమోదించడం ఉద్యోగులను మరింత ఆశ్చర్యానికి గురిచేసింది. తమ సమస్యలపై ప్రశ్నించే హక్కు లేదా అని ఉద్యోగులు నిలదీస్తున్నారు. ట్రెజరీ డైరెక్టర్ తమను పరుష పదజాలంతో దూషించారని, కించపరిచారని ఉద్యోగ సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. తమపై చర్యలు తీసుకోకుండా తమ ఇంక్రిమెంట్లు కట్ చేయడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నిస్తున్నారు. డైరెక్టర్ ఆదేశాల మేరకు ఆర్థిక శాఖ, ట్రెజరీ ఉద్యోగ సంఘాల నాయకులు రామన్నపేట ఎస్టీఓ పురుషోత్తం రెడ్డికి 3 ఇంక్రిమెంట్లు, పరిశ్రమల శాఖ అకౌంట్స్ ఆఫీసర్ వై పరశురాంకు 2 ఇంక్రిమెంట్లు, రంగారెడ్డి జిల్లా ఎక్సైజ్ కార్యాలయ అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ సిహెచ్ శ్రీషకు 1 ఇంక్రిమెంటు కట్ చేస్తూ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా ఉత్తర్వులు జారీ చేశారు. దీనిపై ఉద్యోగ సంఘాల నాయకులు గుర్రుగా ఉన్నారు. ఈ ఘటనపై వెంటనే పూర్తి విచారణ జరిపి తనను దూషించిన డైరెక్టర్పై చర్యలు తీసుకోవాలని, అలాగే ఇంక్రిమెంట్ నిలిపివేత నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ట్రెజరీ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం ఈ విషయంలో తక్షణమే జోక్యం చేసుకోవాలని వారు కోరుతున్నారు. ఉద్యోగులు తమ సమస్యల్ని ప్రస్తావించినందుకు ఇలాంటి కఠిన చర్యలు తీసుకోవడం, ఉన్నతాధికారులకు స్వేచ్ఛనివ్వడం ద్వారా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని ఉద్యోగ సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ట్రెజరీ డైరెక్టర్ చేసిన కొన్ని వ్యాఖ్యలు ఉద్యోగుల్ని తీవ్రంగా అవమానించినట్లు ఉద్యోగ సంఘాల నాయకులు పేర్కొంటున్నారు. గతంలో ట్రెజరీలో మోసాలు జరిగేవి, ఐఎఫ్ఎంఎస్ వచ్చాక ఇవి తగ్గాయంటూ డైరెక్టర్ చేసిన వ్యాఖ్యలు పరోక్షంగా ఉద్యోగుల నిజాయితీని ప్రశ్నించినట్లు ఉన్నాయని వారంటున్నారు. పుట్టినరోజు జరిపి అక్కడ కూడా ప్రమోషన్లు, డెప్యుటేషన్లు, సమస్యలు ఇవే అడుగుతారా అని ప్రశ్నించడం కూడా సరికాదని ఉద్యోగులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు అడుక్కునే వాళ్లలా ఎక్కడ పడితే అక్కడ చిల్లరగాళ్లలాగా అడుగుతారా? కొత్తగా అడుక్కునే వారికి పొద్దెరగదు అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారని డైరెక్టర్ చేసిన వ్యాఖ్యలు ఉద్యోగుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఉన్నాయని ఉద్యోగ సంఘాల నాయకులు మండిపడుతున్నారు. ఇటువంటి అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన డైరెక్టర్పై ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఉద్యోగుల ఇంక్రిమెంట్ కట్ చేయడం ఏకపక్ష నిర్ణయమని వారు ప్రశ్నిస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారంపై ప్రభుత్వం వెంటనే స్పందించి న్యాయం చేయాలని ఉద్యోగులు కోరుతున్నారు. మొత్తానికి ట్రెజరీస్ డైరెక్టర్ తీరుపై ఉద్యోగ సంఘాల నాయకులు తీవ్రంగా మండిపడుతున్నారు. ప్రభుత్వం స్పందించి డైరెక్టర్పై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని, లేదంటే ఆందోళన బాట పడతామని హెచ్చరిస్తున్నారు.